తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింధు నీకోసం ప్రాణమైనా పెడుతుందిరా. ఒరే యష్, నేను చెప్పేది విను. సింధు లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టంరా. పంతాలు, పట్టుదలలు, అపార్థాలు, అనుమానాలు వీటికి తలొగ్గి సింధుని దూరం చేసుకోకు. ఏమో, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక నీ ఇష్టం. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అన్నది నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పుడు మాటలు వినేవాడివే కాని తప్పుడు పనులు చేసే మనస్తత్వం కాదు నీది. ఆలోచించు, బాగా ఆలోచించు. అప్పుడు గాని నీకెవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అన్నది తెలుస్తుంది. మీ అమ్మ, మీ వదినలు కూడా నిన్ను అనుమానించారా. కాని సింధు ఒక్కతేరా నువ్వు తప్పుడు మనిషివి కాదు అని అందరి ముందు నిజం నిరూపించింది. సింధు, భాగ్యం, నువ్వు లేకపోతే యష్ నాకు దక్కేవాడే కాదు. నీ వల్లే ఆ సంధ్య పీడ విరగడైంది నాకు. చూసావా భాగ్యం, యష్ని నాకు దూరం చేయడం కోసం ఆ మధు ఎంత నీచానికి దిగజారిందో. ఏదేం జరిగినా నీకైతే మేలే జరిగింది కదే. భర్త విషయంలో భార్యగా నువ్వెంత బాధ్యతగా ఉన్నావనేది యష్కి ఈ సంఘటన ద్వారా కాస్త తెలిసింది. ఆ కన్య ఎక్కడుందో తెలీదు. ఇక మిగిలింది మధు ఒక్కతే. దాన్నెలాగైనా సరిచేసి దారిలోకి తీసుకొస్తా. అయినా ఈ విషయంలో అసలు నేనేం చేశానే? చేసిందంతా నువ్వే కదా. నువ్వు ముందుగా ఆలోచించి మధు, సంధ్య, కన్య కలిసి ప్లాన్ చేసిన విషయం ముందుగానే చెప్పావు కాబట్టి వాళ్ళ ఆట కట్టించగలిగాం. అది సరేగాని మనవరాలా, ఆ దాసు నీకెలా తారసపడ్డాడే? యష్ దారిలో నన్ను కారు దించేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు కదా భాగ్యం. అప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, యష్ యష్ ఆగు, నా మాట విను, వెళ్ళొద్దు యష్. దాస్ నుంచి కాల్ వస్తుంది. హలో దాస్. హలో సిస్టర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దాసు. సిస్టర్, ఈరోజే మళ్ళీ ఊరికి వచ్చాను. నా మీదున్న కేసులు కూడా సగానికి సగం క్లియర్ అయినట్టే. మీకేదైనా నా నుంచి హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాను. దాసు, సమయానికి దేవుళ్ళ ఫోన్ చేశావు. ఆ మధు, సంధ్య, కన్య కలిసి పెద్ద ప్లాన్ చేశారు. ఇప్పుడు సంధ్య ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంది. యష్ కూడా అక్కడికే వెళ్ళాడు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తావంటే, అర్థమైంది కదా దాసు? అర్థమైంది సిస్టర్.
చిన్న తేడా జరిగినా యష్ లైఫ్ డేంజర్లో పడుతుంది, జాగ్రత్త. అర్థమైంది. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఉంటాను సిస్టర్. జాగ్రత్త దాసు, జాగ్రత్త. భయ్యా, భయ్యా, భయ్యా. దాసుని భలే తెలివిగా ఉపయోగించావే. లేదంటే నా మనవడి జీవితం బలైపోయి ఉండేది. నువ్వాడికి దొరకడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. దమయంతి ఇంత మంచి మనిషిని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. ఊరుకో భాగ్యం, బాధపడకు. అత్తయ్య కూడా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు బాధపడకు, ఊరుకో. ఊరుకో భాగ్యం. రావడం కాదే, నీకెన్ని బాధలు కష్టాలు పెట్టింది అది అంతకంతా అనుభవించాలి. అప్పుడు గాని దమయంతికి బుద్ధి రాదు. అమ్మి, ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తే దావత్ ఏమంటుందో ఏమో. ఏమంటుందమ్మీ, 4 తిట్టి అరుస్తుంది. తల వంచుకుని పడ్డామనుకో ప్రాబ్లమే ఉండదు. నీకెందుకు, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటాను. పద.